గుప్త సామ్రాజ్యం పతనంతో భారతదేశంలో రాజకీయ ఏకత్వం క్షీణించింది. చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ గందరగోళ కాలంలో ఉత్తర భారతదేశంలో ఒక కొత్త నాయకుడు అవతరించాడు. హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. తానేశ్వర్ రాజైన ప్రభాకర వర్ధనుడు అతని తండ్రి. ఉత్తర భారతదేశంలో ఈ వంశం శక్తివంతంగా ఎదిగింది. హర్షుడి అన్న రాజవర్ధనుడు గౌడరాజు శశాంక చేతిలో మోసపోయి హతమయ్యాడు. ఈ సంఘటన హర్షుని జీవితాన్ని మలుపు తిప్పింది. కేవలం 16 ఏళ్ల వయసులో హర్షవర్ధనుడు సింహాసనం అధిష్ఠించాడు. ఇతను ఉత్తర భారతదేశాన్ని ఏకం చెయ్యాలనే సంకల్పంతో ముందుకు సాగాడు. హర్షుడు పంజాబ్ నుండి బెంగాల్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కనౌజ్ను రాజధానిగా చేసుకుని ఉత్తర భారతదేశానికి నాయకుడయ్యాడు. చాళుక్యరాజు పులకేశి ద్వితీయుడు హర్షుని దక్షిణ విస్తరణను అడ్డుకున్నాడు. ఈ యుద్ధంతో హర్షుని విజయం ఉత్తర భారతదేశానికే పరిమితమైంది. హర్షుడు ప్రతి 5 ఏళ్లకు ప్రయాగ్ సభను నిర్వహించేవాడు. తన సంపదను ప్రజలకు దానం చేయడంలో అతను ప్రసిద్ధి చెందాడు. హర్షుడు శైవుడైనప్పటికీ మహాయాన బౌద్ధాన్ని ఆదరించాడు. చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ హర్షుని పాలనను ప్రశంసించాడు. హర్షుని మరణానంతరం శక్తివంతమైన వారసులు లేకపోవడంతో పుష్యభూతి సామ్రాజ్యం కూలిపోయింది. భారతదేశం మళ్లీ ప్రాంతీయ రాజ్యాలుగా విడిపోయింది.